పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేబ్రోలు మండలం శ్రీరంగపురం, తొట్లపాలెం, మంచాల, వెల్లూరులో గ్రామాల్లో పర్యటించిన అంబటి మురళీకి హారతులిచ్చి స్వాగతం పలికారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సభలు విజయోత్సవ సభల్లా జరుగుతున్నాయన్నారు పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్లే పొన్నూరులో నరేందర్ గెలుస్తూ వచ్చారని, ఈ నెల 14న ధూళిపాళ్ల విదేశాలకు పారిపోవడం ఖాయమన్నారు అంబటి మురళీకృష్ణ. గ్రామాల ప్రజాదరణ, కార్యకర్తల ఆదరణ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఇది విజయకేతనం ఎగురవేసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల పార్టీ చాలా విఘ్నీకృతమైనటువంటి ఉత్సాహంతో బలపడి ఉంది కనుక ఈ రాబోయే 13వ తారీఖు ఎన్నిక నామమాత్రంగా అనిపిస్తుంది. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో గెలవబోతుంది. దానికి కార్యకర్తల హుషారు, లేకుంటే ప్రజల ఆదరణ ప్రధానంగా ఉంది నేను భావిస్తున్నాను. వారి మీద ఎన్నికల అభివృద్ధిలో 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కనుక ఆలీబాబా 49 సినిమాలో ఎన్టీ రామారావు గారు వేసుకున్నట్టుగా మారువేషంలో మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు. రేపు 14వ తారీఖున ఎన్నికలు ముగిసిన వెంటనే వారు అమెరికాకి పలాయనం చిత్రీకరించుకున్నారు. వారు తుక్కుగా ఓడిపోతారని తెలుసు. ఈ గతంలో 25 ఏళ్ళు ఎలా గడిచిందో వారికి ఆశ్చర్యాలు ఉంది. సరైన ప్రత్యర్థి, సరిగా ఎన్నికలు ఎదుర్కొనే వ్యక్తులు ఇంతకుముందు వారికి తారసపడలేదు కనుక వారి విజయం సాధించవచ్చేమో. కానీ ఈసారి జగన్ గారి సంక్షేమ ప్రభుత్వంలో పథకాల బోరు తుఫానులో వారు కొట్టుకుని నామమాత్రంగా మిగలబోతున్నారనే విషయం నగ్న సత్యం. ఒక మంచి పాలన అంటే సంక్షేమాన్ని మున్ముందుకు తీసుకొని పోతూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గణనీయంగా జరుపుకుంటూ నీతి నిబద్ధత గల ఒక నిజాయితీ గల శాసనసభ్యులుగా అభివృద్ధి